నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీ ప్రార్థన బహుబలము గలదై నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది. నీ ఇంటికి వెలుగును తీసుకొని వస్తుంది. నీ జీవితానికి సమాధానము, సంతోషము తీసుకొని వస్తుంది. అందుకనే మనము చాలాసార్లు మన జీవితంలో మనము జయించలేని ఎన్నో జయించే మార్గాలు ఉన్నప్పటికీ కూడా మనం జయించలేకపోతూ ఉన్నాం. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అమ్మా, అండర్లైన్ చేసుకుంటారు ఇది ఒకసారి. నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఇంకా పోవట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఇంకా పోవట్లేదు అంటే నువ్వు అనుకునేది ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఆ పని జరగట్లేదు కాబట్టి, కార్యం జరగట్లేదు కాబట్టి ఇక దేవుడు లేడని నువ్వు అనుకుంటావు, ఇంక ఇది జరగదని నువ్వు అనుకుంటావు. అందుకనే కొంతమంది అంటారు, మీ వల్ల కావట్లేదు కదా, అది ఇక్కడ రండి, పలానా ఉన్నాడు ఇక్కడ, వాని దగ్గరికి రండి, వాడు చూస్తాడు, మొత్తం అన్నీ మీకు హైలైట్ చేస్తాడు, రండి అంటారు. వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు వాళ్ళ దగ్గర. అయిపోయింది, మీ విశ్వాస జీవితం ఎండ్ అయిపోతుంది అక్కడితోటి. ప్రలోభాలకు పడిపోయి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏమన్నాడు? హృదయములో పాపమును ఉంచుకొని ప్రార్థన చేస్తే ఫలితం ఉండదంట. మళ్ళొక్కసారి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. తెలుసు కదా, మనకు తెలుసు మన జీవితంలో ఎందుకు మనం సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు మన ప్రార్థన ఫలించట్లేదు, ఎందుకు మన యొక్క విజ్ఞాపన ఫలించడం లేదు, ఎందుకు నా కానుక నాకు ఘనతను ఆశీర్వాదం తీసుకొని రావట్లేదు, ఎందుకు నా పంటను తినే పురుగును దేవుడు గద్దించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ హృదయములో నీవు పాపమును లక్ష్యము చేసిన ఎడల నీ ప్రార్థన ఫలించదు. అంటే నీ హృదయంలో పాపం ఉంచుకొని, నీ జీవితంలో పాపం ఉంచుకొని, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను స్వస్థపరచు తండ్రి. ఇక పెద్దలు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా స్వస్థత రాలే. సంఘ కాపరి ఇదిగో తలపై నూనె వేసి ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు, ఇదిగో ప్రవచించాడు, అయినా ఆ ప్రవచనం నెరవేరలే. ఎందుకు? ఒక ఆవిడ అంటుంది, అయ్యా ప్రార్థన చేసినప్పుడు నాకు విడుదల జరుగుతుంది, నేను పడిపోతున్నాను, నాకు హీలింగ్ వస్తుంది, నేను మంచిగైపోతున్నాను, కానీ ఒక్కరోజే ఉంటుంది, తర్వాత మళ్ళీ. ఎందుకంటే నీ హృదయంలో ఏముంది? పాపపు ఆలోచనలు. నీ హృదయంలో ఏముంది? పాపపు తలంపులు. డెవిల్స్ డెన్ ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. సాతాను యొక్క తలంపులు నీ హృదయములో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ ప్రార్థన ఫలించదు. ఎంత గొప్ప దైవజనుడు వచ్చి నీ తల మీద చేతులేసి నిన్ను ఆశీర్వదించిన అది పని చేయదు. చూడండి, ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వస్తూ ఉన్నారు, వేరే కంట్రీ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అందరినీ జరుపుకుంటూ వెళ్ళిపోయి ఆ కాళ్ళ మీద పడతాం, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ముట్టుకోగానే ఊగిపోయి కింద పడి కొట్టుకొని ఆ అభిషేకం వచ్చేసింది అంటాం. అభిషేకం రాదు. నీ హృదయము ఏం కావాలా? నీ హృదయం పూర్తిగా క్లీన్ అయిపోవాలా. నీ హృదయము వాక్యముతో నిండాలా. నీ హృదయము దేవుని మాటల చేత తృప్తి పడాలా. అప్పుడు కదా నీ ఇంట్లో స్వస్థత చూస్తావు. అప్పుడు కదా నీ గిన్నె పొంగి పొరలేటట్టు ఆశీర్వాదం నీ ఇంట్లో చూస్తావు. అప్పుడు కదా నీ మనమడు మనమరాలు ఆశీర్వదించబడతారు. అప్పుడు కదా నీ కుమార్తె జీవితంలో సంతోషం. అప్పుడు కదా ఘనత, మహిమ, ప్రభావం నీ ఇంట్లో నువ్వు చూస్తావు. అప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని లక్షలను దేవునికి ఇచ్చినా
నీ ప్రార్థన ఫలించదు. ఎందుకంటే నీ హృదయం పాపముతో నిండి ఉంది, కుళ్ళు కుట్ర రోగముతో నిండి ఉన్నది. హల్లెలూయా. అందుకే యు ఆర్ సిక్, యు ఆర్ వీక్, యు ఆర్ అండర్ కర్స్. హల్లెలూయా. నీవు పాపము చేత బంధించబడ్డావు. నీ ఆలోచన, నీ తలంపులు చెడ్డవి. అందుకే నీతిమంతునికి ఆపదలు వస్తే ఆ నీతిమంతుడు ప్రార్థన ద్వారా బలపడాల. ఇంకా ఎక్కువగా ప్రార్థించు, ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధించు, ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6:5. ప్రజలు చూస్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రజలు చూస్తున్నారు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. ప్రజలందరూ చూస్తూ ఉన్నావు, నువ్వు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ అనుకుంటున్నారు, నువ్వు భయము భక్తి కలిగినటువంటి పురుషుడు అనుకుంటున్నారు. కానీ కాదు, నువ్వు లోపటి నుండి నువ్వు మోసగానివి. నువ్వు లోపటి నుండి నువ్వు మోసగెత్తబోయ్. నువ్వు లోపటి నుండి పాపపు తలంపులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల వలె ఉండవద్దు. హల్లెలూయా. వేషధారణ, పైకి భక్తి, పైకి విశ్వాసం, పైకి దేవుని పైన ప్రేమ, పైకి, కానీ లోపట యు ఆర్ ఎ సిన్నర్. లోపల నువ్వు పాపిగా ఉన్నావు. లోపల నుండి నువ్వు ఎలా ఉన్నావు? కొన్ని స్పిరిట్స్ ఉంటాయి, వాటికి పేర్లు ఉంటాయి. అన్క్లీన్డ్ స్పిరిట్. ఏంటంట? అన్క్లీన్డ్. లోపటి నుంచి నువ్వు కడగబడలేదు, రక్తముతో కడగబడలేదు, పరచబడలేదు నీ హృదయము. బాప్తిజం ఒకటి తీసుకున్నావు, తల ఒక్కటే, నీ శరీరం ఒకటే మునిగింది. ఆ నీళ్ళలో నీ హృదయం మునగలే, నీ హృదయము కడగబడలే. నీ హృదయము కఠినమైన హృదయము, ద్వేషముతో నిండిన హృదయం. అందుకే నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉందమ్మా. ఏదో కాదు, మన హృదయం, మనలో ఉన్న మన హృదయము పాపముతో నిండినది. కొంచెం అవకాశం దొరికితే నీ పాపక్రియలు బయటపడతాయి కదా, కొంచెం అవకాశం దొరికితే నువ్వేంటో బయటపడుతుంది. కానీ వేషధారణతో నువ్వు కప్పేస్తున్నావు. బయటికి నీతిమంతునిగా, మంచిదానిగా, నీతిమంతులలాగా నువ్వు కనబడుతున్నావు. కానీ దేవునికి తెలుసంట, అపవాదికి తెలుసంట నువ్వు లోపటి నుంచి ఎట్లా ఉన్నావో. నువ్వు లోపటి నుంచి కుళ్ళుపోతో, అవునా కదా? నిజం చెప్పండి, నీ పిల్లల కంటే పక్కవాని పిల్లలు కొంచెం మంచి చదివితే నీకు ఎట్లుంటుంది? గుచ్చినట్టు కాదు, గొప్ప ఏం కాదులే, మా వాళ్ళు కూడా బాగా చదువుతారో. బయటపడిపోయింది నీ లోపల ఉన్నటువంటి కుళ్ళు. వాళ్ళకంటే నువ్వు ఎక్కడ తగ్గిపోతావో అని చెప్పి నీ లోపల అహం బయటికి రాదు. వస్తుందా? రాదా? బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బయటపడుతుంది అమ్మగారు. పైకి మట్టుకు వేషధారణ, కొంగేసుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తి లోపట ఏముంది? లోపట అమ్మా దురాత్మల శక్తులు ఉన్నాయా లేవా? అవి ఎప్పుడు బయటకు అప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు బయటికి రావాలి అప్పుడు వస్తాయి. నేను అస్సలే మంచిదాన్ని గాను ఏమనుకుంటున్నావేమో, మంచిది కాదంట. నేను మంచిదాన్ని కాదు, నాకు కోపం వస్తాయి. అందుకే అంటాను వేషధారణ కదా, వేషధారణతో ప్రార్థించుట మంచిది కాదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా నువ్వు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? నీతిమంతులకు ఆపదలు వస్తాయి కానీ యెహోవా వానిని విడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని. నువ్వు మార్చుకొని దేవుణ్ణి కలిగినటువంటి కుటుంబంగా నువ్వు ఉన్నప్పుడు దేవుని మహిమతో ఆ కుటుంబము నింపబడుతుంది. ఏ చీకటి రాదు,
నీ ప్రార్థన నీ కుటుంబాన్ని అట్లా కాపాడుతుంది. నీ ప్రార్థన నీ కుటుంబానికి ఆ విధంగా కంచెగా ఉంటుంది. నీ ప్రార్థన నీ పిల్లలకు కంచెగా ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు తింటారు, పడుకుంటారు, ఎదుగుతారు, పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వర్ధిల్లుతారు. ఇంతకాలము ఎలా ఉన్నావో ఇక మీదట అలా ఉండకూడదును, మారాలంట. హల్లెలూయా.